అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. అయితే మనకు చాలా మందికి యువకులలో నపుంసత్వం అనేది వారు వీర్యకణాల లోపం వల్ల పిల్లలు అవుతలేరు. వీర్యకణాలు లోపం వల్ల పిల్లలు అవుతలేరు, అంగం గట్టిపడతలేదు. అయితే దానికి ఒక మంచి మందు చెప్తా, యోగము. ముందుకు ఏంటంటే 2 తులాల గంధకం తీసుకోండి. గంధకం, శుద్ధి చేసిన గంధకం. శుద్ధులు బాగుంటాయి దీనికి, శుద్ధి చేయకుండా వాడద్దు. శుద్ధి చేసిన గంధకం. ఈ గంధకాన్ని 1/2 కిలో కన్నా మించి శుద్ధి చేయరాదు. ఒక్కసారి 1/2 కిలో గంధకం డోల యంత్రంలో వేస్తే 5 లీటర్ పాలు కావాలి. ఒక గుడ్డలు వేసి గుడ్డ కట్టి ఆ పాల మీద గింత ఉంచాలి. ఇంత ఉంచితే ఆ పాలు మళ్ళీ పక్కకు పెట్టేయాలి. పనికిరావు పాలు మళ్ళీ వేరే పాలు మారవాలి. మళ్ళీ గుడ్డ కూడా వేరేది మారవాలి. ఆ గుడ్డను కడగాలి. ఇలాంటి 2-3 గుడ్డలు ఉండాలి. గుడ్డలు కడుగుతూ ఉండాలి, పాలు మారుస్తూ ఉండాలి. అయితే 21 సారి చేయాలి, లేదా 100 సార్లు చేయాలి, మంచిగా ఉంటుంది. ఇది తాలకం. ఇది 2 తులాలు తీసుకోవాలి. తాలకం కూడా శుద్ధి ఉంటుంది. తాలకం కూడా శుద్ధి లేకుండా వాడద్దు. మంచి గురువులు, సిద్ధ వైద్యుల దగ్గర చేపించుకోండి. 2 తులాల గంధకం, 2 తులాల తాలకం. ఇది శుద్ధి చేసిన తర్వాత దీన్ని రెండింటిని కలిపి ఇటువంటి కల్వంలా, ఇట్లా కల్వంలా కాటిక లెక్క నూరాలి. కాటిక లెక్క నూరి ఒక 30 తులాల కీమ తీసుకొచ్చి అందులో కలపాలి. కీమలో కలిపి ఒక సేరు పెరుగు అందులో కలపాలి. 5 దరంలొత్త బెల్లం అందులో కలపాలి. కలిపి కుండల మొత్తం కలిపేసి పక్కకు పెట్టాలి. పొద్దుగాల బయట పెట్టాలి, సాయంత్రం ఇంట్లో పెట్టాలి. పొద్దుగాల బయట పెట్టాలి, సాయంత్రం ఇంట్లో పెట్టాలి. అట్లా ఒక 20 రోజులైన తర్వాత అందులో పురుగులు పడతాయి. ఈ గంధకం తింటాయి, ఈ తాలకం తినేస్తాయి, ఆ బెల్లాన్ని తినేస్తాయి, ఆ పెరుగు తినేస్తాయి. పురుగులే ఉంటాయి. ఆ పురుగులన్నీ ఏరుకొని ఒక బీర్ సీసాలో వేసుకొని 5 సేర్ల అన్నం ఉడికే గంజుల, కంట్రోల్ బియ్యం పోతే పోని 5 సేర్లు, ఆ సీసకు మంచిగా సీలేసి నీళ్లు పోకుండా ఆ ఉడికే దాంట్లో ఈ సీస పెట్టాలి. తైలం లెక్క అయిపోతుంది. ఆ తైలము తీసుకొని పక్కకు పెట్టుకొని, తమలపాకు తింటాం కదా, తమలపాకు సున్నము, కాసు, రత్న, కిమాం, రాజరత్నాలు ఏం రాయద్దు. అట్టి తమలపాకు చీపురు పుల్ల తీసుకొని తమలపాకు మీద ఇట్లా గీత పెట్టి ఆ రోజుకు 2 ఆకులు తింటే సరిపోతుంది. నపుంసత్వం పోతుంది, అంగం గట్టి పడుతుంది, మంచాలు ఇరిగిపోతాయి, వీర్యకణాలు ఘోరంగా పెరుగుతాయి. ఇంకొకటి చిట్కా ఏంటిదంటే ఏనుగు పల్లేరు, తిప్పసత్తు, ఉసిరి ఒలుపు, కండ చక్కెర. ఇవి వాడుకుంటూ వచ్చిన అంగస్తంభన మంచిగా జరుగుతుంది, వీర్యం చిక్కబడుతుంది, అంగానికి బాగా బలం. ఇక పిల్లలు కానోళ్ళు అశ్వగంధ కూడా ఆన్లై చేసుకోవాలి. పిల్లలు కానోళ్ళకు పిల్లలు అవుతారు. ఇది పుణ్యం వీడియో షేర్ చేయరు అందరికీ. అల్లా హాఫిజ్. అల్లా ఆప్కు సలామత్ రఖే, తందరుస్త్ రఖే, ఖుష్ రఖే. ఇంకొకటి గుండె జబ్బులు, హార్ట్ వాల్స్ బ్లాక్ అవుతాయి. అయితే మనకు ఎప్పుడు హార్ట్ వాల్స్ బ్లాక్ కావద్దు అనుకుంటే, మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే తెల్లమద్ది చెక్క, తెల్లమద్ది చెక్క, దీన్ని తీసుకొచ్చి ఆవు పాలల్లో వేసి ఆవు పాలు ఇనికే వరకు దీన్ని శుద్ధి చేయాలి. తెల్లమద్ది చెక్క మళ్ళీ నీడలు ఎండేసుకొని పొడి కొట్టుకోవాలి. తెల్లమద్ది చెక్క ఒక 100 గ్రాములు, అశ్వగంధ
అశ్వగంధ కూడా ఏర్లు ఆవు పాలల్లో సేమ్ ఇట్లానే శుద్ధి చేసుకోవాలి. ఒక 100 గ్రాములు, లేకపోతే 50 గ్రాములు తీసుకోవాలి. శొంఠి పొడి 10 గ్రాములు, వస కొమ్ములు 10 గ్రాములు మొత్తం పౌడర్ చేసుకొని రోజు సగం చెంచా ఉదయం, సగం చెంచా సాయంత్రం పాలల్లో కలుపుకొని తాగుర్రి, లేకపోతే నీళ్ళలో మరగబెట్టుకొని కషాయం లెక్క తాగుర్రి. హార్ట్ వాల్స్ జామ్ కావు, హార్ట్ వాల్స్ ఓపెన్ అవుతాయి, కాల్షియం ఉంటుంది అలా. ఇంకోటి మన ఫ్యాట్ కరిగిపోతుంది, జీవితాంతం ఆరోగ్యం ఉంటుంది. మోషన్స్ అయితే 2 సార్లు అవుతుంది. నేను తాగుతా కదా రోజు, ఒక 40 రోజులు దాగి ఇడిచిపెడతా. ఏదైనా నేల ఉసిరి కషాయం ఒక 10 రోజులు, తిప్పతీగ తులసి సొంటి ఒక 10 రోజులు తాగుతా, పిప్పింటి ఒక 10 రోజులు తాగుతా, ఉత్తరంది 10 రోజులు తాగుతా. అన్ని కషాయాలు తాగుతూనే ఉంటా నేను. మాకు షుగరు, బీపీ అలాంటివి మన జోలికి రావు. కషాయాలు తాగుతూనే ఉంటాం. మన హాస్పిటల్ తెలివై. రైట్. అల్లా హాఫీజ్.